వీడియో చేస్తానని మీరు ఏంటి అనుకోకండి. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, మీకు తెలిసిందే. ఒక 10 మంది చనిపోయారు, అలాగే 15 మంది గాయపడ్డారని మీరు వింటూ ఉన్నారు. ఢిల్లీలో జరిగినట్టుగా బాంబ్ బ్లాస్ట్ అయితే 5 ముస్లిం డాక్టర్స్ని పట్టుకోవడం జరిగింది. ముస్లిం డాక్టర్స్ కూడా ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఒక మెడిసిన్ తయారు చేశారు. అంటే విషపూర్వమైన విషం, అంటే ఆ మెడిసిన్ విషపూర్వమైంది. అది ఇప్పుడు మన టెంపుల్స్లో కానీ, గుడి దగ్గర కానీ, ఎక్కడైనా సరే మీరు చూసుకున్నట్టుగైతే అది యూజ్ చేస్తారు. ప్రసాదం అంటే యూజ్ చేసి అందులో యూజ్ చేసినటువంటి అందులో యాడ్ చేస్తారు. యాడ్ చేసినాక చాలామంది తెలిసింది అలాంటి మెడిసిన్లో చాలామంది చనిపోతారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ అలా జరిగిన ఈ విషయంకి వస్తే, ఈ బాంబ్ బ్లాస్ట్లో వేరే ఆ కారు వాళ్ళే సెకండ్ హ్యాండ్లో తీసుకొని హోండా i20, మీకు తెలిసిన ఆ కారు సెకండ్ హ్యాండ్లో మనకి వాల్యూ ఎక్కడ దొరుకుతాయి, అది పర్చేస్ చేస్తారు. కార్ని పర్చేస్ చేసిన తర్వాత దాన్ని కార్ను ఒక రినోవేషన్ చేసి వస్తూ ఉంటుంది. ఢిల్లీ టోల్ ప్లాజాలో మీకు అవి సీసీ కెమెరా అనేది యాడ్ అయింది. అయితే బ్లాస్ట్ సంబంధించి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇప్పుడు మన అయ్యింది కదా మా మధ్యన ఏప్రిల్ 24 మెంబర్స్ని మన ఇండియన్స్ని చంపేశారు. పహల్గామ్ డాడ్ అటాక్ కానీ మీకు సంబంధించి తెలిసిందే. అలాంటి సింధూర్ అటాక్ తర్వాత ఇండియాలో జరిగిన ఘోరమైన అటాక్ ఏంటంటే మన ఢిల్లీలో ఉన్న అటాక్ గురించి చెప్పాలి. అయితే ఈ ఢిల్లీలో ఉన్న అటాక్కి సంబంధించి ఏంటంటే వాళ్ళు కావాలని పక్క తీర్చుకున్నారని మనం తీసారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏవో ఉన్నారో, అంటే అందరు ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ అంటే వేరే ఉంటారు. ఇక్కడ పూర్వం ఒక 70 years and 80 years బ్యాక్ ముస్లిమ్స్ అనేది ఏర్పడేది మన ఇండియాలో. ఏర్పడడం వల్ల ఇక్కడ పాకిస్తాన్ ముస్లిమ్స్ కూడా పీపుల్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, వస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే పీపుల్స్ కోసం అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలాగా మన మీద పగ తీర్చుకొని ఈ విధంగా బాంబ్ బ్లాస్ట్ పెట్టి చంపాల్సిన అవసరం ఏంటి? ఒకసారి మీరే ఆలోచించండి. పహల్గామ్ అటాక్లో బాంబ్ బ్లాస్ట్ చంపాల్సిన అవసరం ఏముంది? సరే అంటే పోటీ పెట్టగలరా? ఆర్మీ చూసుకుని అదే ప్రజలు, అమాయకమైన ప్రజల మీద పడితే అది ఎవరికి నష్టం? సరే మనం ఊరుకుంటున్నాం, మన ఇండియా ఊరుకుంటున్నాం. సరే పాకిస్తాన్ చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు కూడా చాలా అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. ఇది గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. సరే ఈ వీడియో గురించి నేను మరో part 2 వీడియో చేస్తాను. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియో అనేది నేను చేస్తాను.